పల్లెల్లో పుట్టిన ప్రతి బిడ్డకు చదువంటే ఒక కల. కానీ ఆ కలను చేరుకోవడానికి బస్సు సౌకర్యం లేక ప్రతిరోజు కిలోమీటర్ల దూరం నడుస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బాధను దగ్గరగా చూసి చిల్లించిపోయిన వ్యక్తి డాక్టర్ ఈఎల్వి భాస్కర్ అన్న గారు. రాజకీయాలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పిల్లల భవిష్యత్తు కోసం తన సొంత డబ్బుతో 60 లక్షల రూపాయలు ఖర్చు చేసి గట్టుప్పలం మండలం మరియు నారాయణపురం మండల ప్రభుత్వ పాఠశాలలకు 2 బస్సులు అందించడం నిజమైన సేవా నిదర్శనం. ఒక బస్సు కేవలం వాహనం కాదు, అది ఎంతో మంది పేద విద్యార్థుల కలను దారి చూపించే చక్రం. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపే ఆశాకిరణం, పిల్లల భవిష్యత్తును గమ్యానికి చేర్చే ఒక గొప్ప బహుమతి. తెలంగాణలో ఎన్నో రాజకీయ జెండాలు మారాయి, ఎన్నో నాయకులు వచ్చారు, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లల కోసం ఇంత పెద్ద మనసుతో ముందుకు వచ్చిన నాయకులు చాలా అరదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన మన పెద్దన్న డాక్టర్ ఈఎల్వి భాస్కర్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు. ఏ పేగు బంధానివో నువ్వు, అందమైనదే అన్నని సిరునవ్వు, పేరింటికి బాంధవుడవు అయినావు. ఏ బాధమా గడప తాక నీవు, కష్టం ఉన్న చోట ఉంటవే, మా కష్టం నీదంటవే. ఏ కష్టం నువ్వు అడుగుతావో మా కన్నీళ్ళు దుడిచేస్తవే. తల్లిదండ్రుల దైవాలుగా నువ్వు కొలుచుకున్నవే. పైను బంగారమే భాస్కరన్న, నమస్కారమన్నా. నీ మనసే మందారమే భాస్కరన్న, నమస్కారమన్నా.